మా హస్బెండ్ అయితే దోశ కాంబినేషన్కి ఎప్పుడైనా చట్నీ కావాలంటాడండి. ఈరోజు మా హస్బెండ్ దోశ తెచ్చుకున్నాడు కాబట్టి ఇంట్లోది కాకుండా ఉన్న చట్నీలు అడ్జస్ట్ చేసుకున్నాడు. 2 పికిల్స్ అయితే కొనుక్కొచ్చుకున్నారండి. అయితే పప్పుల పొడి, పచ్చిమిర్చి పచ్చడి, గోంగూర పచ్చడి, వెల్లుల్లి పచ్చడి వేసుకొని వేస్తే తినేశారు. తినేసాకైతే ఇక్కడ గ్రీన్ టీ అయితే పెట్టేశానండి. గ్రీన్ టీ కూడా తాగేసాము. తాగాకైతే ఇంకా ఇక్కడ పోపు గింజలు అయితే అయిపోయాయండి ఇంట్లో. మా హస్బెండ్ వంట చేస్తే రోజుకు 2-3 స్పూన్లు అయితే వేస్తాడు. నేనైతే 1 స్పూన్ వేస్తాను. మా హస్బెండ్ చేస్తే 20 రోజులే వస్తాయి, 30 రోజులకు రావాల్సినవి. నేను చేస్తే 30 రోజులు వస్తాయండి. ఇలా ఇంట్లోనే చేసుకున్న ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను. బయట ఇదే పప్పు డబ్బా ఇవే ఇన్ని కొనాలంటే కాస్ట్ చాలా ఉంటాయండి. అయితే పిల్లలు ఇద్దరినైతే మధ్యాహ్నం అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చామండి. పిల్లలు వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ అనేసి అడిగారు. అయితే కూతురికేమో 40 రూపీస్ ఐస్ క్రీమ్ కొనిచ్చి మా శ్రీగానికేమో 10 రూపీస్ ఐస్ క్రీమ్ కొనిచ్చాడండి. అదేమని నేను ప్రశ్నించాను. మా వాడు ఇంటికి రాగానే చాక్లెట్స్ ఉన్నాయండి. అయితే ఒక చాక్లెట్ వాళ్ళ నాన్న ఇవ్వమంటే ఇవ్వకుండా దాచిపెట్టుకొని జోలు పెట్టుకున్నాడు. అదే ప్రణతి అయితే తీసుకొని వాళ్ళ నాన్నకైతే ఇచ్చిందండి. అప్పుడు అంటున్నాడు వాళ్ళ నాన్న, ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ కొనియాలనేసి. ఎప్పుడైనా అమ్మాయిలు నాన్న కుట్టీలే కదండి, కొడుకులు వచ్చేసి అమ్మ కుట్టీలే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్ బాయ్.